ఏంటి ఇలా ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇలా వెహికల్స్ కూడా ఉన్నాయి. నడవలేని వాళ్ళు కాదు, ఒక్కోసారి నడిచే వాళ్ళు కూడా టైం సరిపోకపోతే ఇలా వెళ్తూ ఉంటారు ఇలా వెహికల్స్లోని. ప్రతిదీ కూడా సౌకర్యం, ఏది కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా అంతా కూడా అలా బాగుంటుంది. ఇది ఫిజియోథెరపీ. ಚಲೋ ಮಾಡಿ ಬಾಲ್ ಅಪ್ಲೈ ಮಾಡಿ ಬಾಲ್ ಮಾಡ್ತಾರೆ. రాజయోగ ధ్యాన మందిరం ఇలా ఉంటుంది. నాలెడ్జ్ చూస్తే ఆ లెవెల్ సిస్టమే ఒకలా పనిచేస్తుంది. నాలెడ్జ్ సరిగా లేనప్పుడు దాని క్రియలు సిగ్నల్స్ అన్నీ కూడా కాబట్టి శాంతి, రెస్పిరేటరీ సిస్టమ్, ప్రేమ మన గుండె మీద పనిచేస్తుంది, హార్ట్ మీద. డైజెస్టివ్ సిస్టమ్ మీద మన సుఖము, మన సంతృప్తి, సుఖము ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మన యొక్క ప్యూరిటీ, మన ప్యూరిటీ అనేది మన యొక్క కర్మేంద్రియాల పైన, ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మచర్య శక్తి ఇవన్నీ కూడా ఈ ఏరియాలో దాని మీద పనిచేస్తుంది. మూలాధార చక్ర కింద మన శక్తి అనేది మన మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్. పాకశాల, పాకం అంటే వంట. ఇక్కడ ఈ ఆశ్రమ వాసులకు అందరికీ కూడా ఇగో ఈ పాకశాలలో వంటలు చేస్తూ ఉంటారు. ఈ వంటలు కూడా 2 రకాలైన ఉంటాయి. ఒకటి తడి వంట పాకశాల, తడితో చేసే వంట పాకశాల. 2 పొడి వంటల పాకశాల. పొడి వంటలు ఉంటాయి, తడి వంటలు ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ తడి వంటలు అంటే వాటర్ ఉంటుంది, వాటర్తో చేసేది. ఇక్కడ పొడి వంటలు, పొడిగా ఏదో చేస్తున్నారు. పొడి వంటలు కూడా ఉంటాయి.
ఇత్తడి వంట కూరలు అవి వేస్తారు. ఇది ఈశ్వరమ్మ మహల్ అంటారు. ఇక్కడ ఈ లోన ప్రతిరోజు కూడా రాజుగారు రాత్రి 7 గంటలకి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం గురించి ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే అని చెప్తారు. ఆ చెప్పేది కూడా ఎంత కామెడీగా చెప్తారో, వింటున్నంతసేపు అలా నవ్వుతూనే జనాలు వింటూ ఉంటుంటారు. అలాగే సండే సినిమా కూడా వేస్తుంటారు ఇక్కడ. ఇది హాల్ మొత్తం అంతా కూడా. ఇది థియేటర్, సినిమాలు వేస్తుంటారు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు, ముఖ్యంగా సండే టైంలో కూడా. అలాగే రాజుగారు అక్కడ నిలబడి చెప్తుంటారు అన్ని మంచి విషయాలన్నీ కూడా. ఇంతకే సంబంధించి అన్నీ తయారు చేసుకున్నారు. ఆకుకూరలు అన్నీ కూడా చేస్తుంటారు ఇక్కడ చేస్తుంటారు. మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఎంత గొప్పగా ఉంటుంది చూసారా. మన ఉప్పన జెండా రెపరెపలాడుతూ ఎలా ఎగురుతుందో అలా అక్కడ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా 5 ఫ్లోర్లు ఉంటాయి. 5 ఫ్లోర్ల మీద అలా ఎగురుతుంది అక్కడ. అలా ఇలా వాహనాలు అయితే నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు వాళ్ళు. ఎక్కడున్నామని చెప్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇవి చిన్న రాళ్ళ పిక్కలు, వాటి మీద నడుస్తూ ఉంటారు జనాలు ఇలా చెప్పులు లేకుండా. నేను కూడా ఈ గులక రాళ్ళ మీద నడుస్తున్నాను ఇలాగా. ఇలా ఎటు నుంచి ఎటు వచ్చినా సరే కృష్ణానది అందాలు కనిపిస్తూ ఉంటాయి.